జై శ్రీమన్నారాయణ అండి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, మా చెల్లిది ఎంగేజ్మెంట్ అని చెప్పేసి. ఇది పార్ట్ 2 అండి. ఇక్కడ ఇక మా చెల్లి పిల్లలు అలాగే మా పిల్లలు అందరు కలిసి ఇక్కడ కూర్చున్నారండి. ఇక సందడిగా ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఉంటే అందుకనే మేము అందరం కలిసి వాళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టామండి. అక్కడ ఫోటోలో కనిపిస్తుంది మా బాబాయ్ మా పిన్ని అనమాట. ఇది వాళ్ళ సెకండ్ బెడ్రూమ్ అండి. సో ఇక అక్కడ కూర్చోపెట్టాము. అలాగే ఇక వాళ్ళందరూ స్టోరీస్ చెప్పుకుంటున్నారనమాట. మీ స్కూల్లో ఏం చెప్తారు, ఏంటి, ఏమేమి గేమ్స్ ఆడిపిస్తారు అని చెప్పి చెప్తున్నారనమాట. అందరు కలిసి ఆ విధంగా కూర్చున్నారు. ఇక చూడండి, మా గౌతమ్ కృష్ణ కూడా చెప్తున్నారనమాట. నేను మా మమ్మీ వాళ్ళ స్కూల్లో ఉంటాను అని చెప్పేసి, చదువుతున్నాను అని చెప్పేసి చెప్తుండే అనమాట. ఇగో ఈమెనేనండి మా సిస్టర్, మ్యారేజ్ అయ్యేది ఈమెకి, రేపు ఎంగేజ్మెంట్ ఈమెదే అనమాట. కోన్ పెట్టుకుంది, మీకు చూపిస్తుంది. ఎస్ అంట, సుష్మిత సమీర్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఈమెది ఎంగేజ్మెంటు, మా చెల్లె. ఇక మేము ఆల్రెడీ వరంగల్కి వచ్చామని చెప్పాను కదా, ఈమె మా ఇంకో చెల్లె అనమాట. బ్లాక్ డ్రెస్లో ఉన్నది మా ఓన్ సిస్టర్, ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఈమె మా తమ్ముని భార్య అనమాట, మా బాబాయ్ వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య అనమాట. ఇంకా ఆల్రెడీ మేము వరంగల్కి వచ్చామని చెప్పాము కదా. ఇది మా పిన్ని. అసలు మా మమ్మీ కంటే ఎక్కువ చూసుకుంటుందండి మా పిన్ని కూడా. మా పిన్ని లేనిదైతే మా ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు అనేది అయితే జరగదు. పేరుకే పిన్ని, కానీ అసలు మమ్మల్ని ఎట్లా అంటే ఒక వాళ్ళ సొంత బిడ్డ లెక్కనే ట్రీట్ చేస్తారనమాట. చూడండి, ఇక్కడైతే పిల్లలకు ఆకలి అవుతుందని చెప్పేసి కొంచెం స్నాక్స్ అనేది పెట్టామన్నమాట. ఇక వాళ్ళందరూ షేర్ చేసుకొని తింటున్నారు. ఒకసారి నేను మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను, చూడండి. ఇలా ఏదైనా అకేషన్స్ ఉంటేనే కలుస్తామండి. ఉత్తప్పుడు అంటే అంత తీరిక ఉండదు కదా, ఎందుకంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి ఆఫీస్ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. సో ఇక ఎట్లయినా సరే ఫ్యామిలీ మెంబర్స్ని కలవాలి అని చెప్పేసి ఇక మేమైతే వరంగల్కి వచ్చామండి. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. రేపటికి అని చెప్పేసి కూరగాయలన్నీ కట్ చేసి పెట్టారు మా పిన్ని వాళ్ళు. ఇదైతే మార్నింగ్ అండి, అంటే ఎంగేజ్మెంట్ రోజు అనమాట. ఇది మార్నింగ్ వీడియో. వీళ్ళిద్దరు మా ఓన్ సిస్టర్ వాళ్ళ పాపలండి. అక్కడ హాఫ్ సారీ కట్టుకుందేమో మా ఓన్ సిస్టరు. ఇక మా గౌతమ్ కృష్ణ తెలుసు కదా మీకు, అటు వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈమె మా అక్క అనమాట, మా పెద్దమ్మ బిడ్డ శ్రీదేవి ఆమె పేరు. ఇక మేమందరం కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలండి, ఆటో వస్తుందంట. సో మేమందరం అక్కడ బయట వెయిట్ చేస్తున్నాము. ఇది నా అవుట్ఫిట్ అండి. ఎలా ఉంది, బాగుందా నా శారీ? అది నేనైతే అది ఏమంటారు, కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను. ఇక్కడైతే వంటలు చేపిస్తున్నామండి. మేమైతే ఇప్పటి వరకు మా ఇళ్ళల్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా మేమైతే క్యాటరింగ్ అనేది ఇవ్వమండి. ఎందుకంటే మా దాంట్లో అల్లం వెల్లిపాయలు అవి ఏమి ఉండవు కాబట్టి. సో ఇక్కడైతే చాలా నీట్గా చేస్తారండి. మన ఏమంటారు, వంట స్వాములు వచ్చి చేస్తారనమాట. అందుకే నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి మీరు కూడా చూడండి. అక్కడ ఇద్దరు వంట స్వాములు అలాగే వంటమ్మగారు ఉండి అక్కడ చేస్తున్నారండి. మాది అంతా ప్యూర్ వెజ్జే ఉంటుంది కాబట్టి ఆనియన్, జింజర్, గార్లిక్ ఉండదు. మీరు చూసే ఉంటారు వైష్ణవ సంప్రదాయం ఎలా ఉంటుందో. సో ఇక్కడ వైట్ కలర్ కుర్తా వేసుకున్న అతను మా సిస్టర్కి కాబోయే హస్బెండ్ అనమాట. టోటల్గా ఇది ఫంక్షన్ హాల్ అండి. చూడండి ఒకసారి మీరు కూడా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మనం ఏదైనా అకేషన్స్ ఉంటేనే ఈ విధంగా కలుస్తాం. ఇవాళ రేపు బంధాలు ఎలా ఉన్నాయంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయినాం అన్నట్టే ఉంటున్నాయండి. అది ఎక్కడైనా అలాగే ఉంటున్నాయి అన్నమాట. మార్నింగ్ అటెండ్ అయినామా, వాళ్ళని కలిసినామా, తిన్నామా, కథం ఇక బాయ్ చెప్పినామా, వెళ్ళిపోయినామా, అంతే. ఇట్లా వారం రోజుల పెళ్ళిళ్ళు, ఆ తర్వాత 15 రోజుల పెళ్ళిళ్ళు అని అంటుంటారు కదా మన పాత సంప్రదాయంలో. అటువంటి ఇప్పుడు ఏమీ లేవండి. నిజంగా ఇప్పుడైతే మొత్తం డబ్బుకే విలువ ఉంటుంది, బంధాలకైతే విలువ అనేది లేదు నాకు తెలిసినంత వరకు అయితే. బట్ మేమైతే అలా కాదండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మేమైతే చాలా బాగుంటాము. మేమైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికైతే ఒక రోజు ముందే వెళ్ళి వాళ్ళకు కూడా కాస్తూ కూస్తూ మాకు చేతనైనంత సాయం అయితే చేసామండి. అంటే చిన్న చిన్న హెల్ప్స్ అనమాట. సామాన్లు అందివ్వడము, ఇంకా ఆ తర్వాత ఏమైనా చిన్న హెల్ప్స్ ఉంటాయి కదా, అవి చేసాము. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి మా బాబాయ్, మా పిన్ని, మా చెల్లె వాళ్ళు అయితే చేసేసారండి. ఇక ఆ మాత్రమన్నా మనం ఒక రోజు ముందు వెళ్ళకపోతే మనకు కూడా అంత మంచిగా ఉండదు కదా. సో ఇక మేమైతే వెళ్ళామండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. టోటల్గా ఇది ఫంక్షన్ హాల్ అండి. చాలామంది అయితే
రిలేటివ్స్ వచ్చారు. అది అక్కడైతే అబ్బాయిని కూర్చోబెట్టారండి. నేనైతే కొంచెం బిజీగా ఉండడం వల్ల మా గౌతమ్ కృష్ణకి ఫోన్ ఇచ్చి, అలాగే మా వేరే కజిన్కి ఫోన్ ఇచ్చి నేను తీపిచ్చాను. నేనైతే దగ్గర లేకుండే. ఈమెనే అన్ని చూపించాను కదా పెళ్లి కూతురు. ఇక ఆమె వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత అబ్బాయి తరఫు వాళ్ళు వచ్చి బట్టలు పెట్టారు. ఆమె డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇక ఆ తర్వాత అబ్బాయి కూడా వస్తారండి. కొన్ని ఫొటోస్ తీస్తారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అక్కడ అమ్మాయి ఫొటోస్ దిగుతుంది చూడండి. నాకైతే మా చెల్లి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మధ్య మధ్యలో రసనాలు అందివ్వడము, ఆ తర్వాత కూల్ వాటర్ అందివ్వడము, బటర్ మిల్క్ అందివ్వడము నాకైతే బాగా అనిపించిందండి. హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇది మనకు సమ్మర్ కదా, సో ఇక చాలామంది వచ్చి అందించారనమాట. ఇక ఈమె మా అత్తయ్య అండి, హాయ్ చెప్తుంది మీకు. మీరు కూడా హాయ్ చెప్పేయండి. ఇక అక్కడికి వచ్చిన రిలేటివ్స్ అందరు మనకు ఏదో ఒక వరుసలు అవుతుంటారు కదా. ఇలా ఏదో ఒక అకేషన్కి మనం వెళ్తుంటేనే వాళ్ళు మనకేమవుతారు, మనం వాళ్ళకేమవుతాము అనేది బంధాలు అనేది కొంచెం గట్టి పడతాయండి. ఇవాళ రేపు అట్లా ఏం లేదు. ఎవరిని పడితే వాళ్ళని ఆంటీ అనడం అంతే. వాళ్ళు మనకి ఏ వరుస అవుతారు ఏంది అనేది లేదు. సో మేమైతే మాకెవరు ఏ వరుస అవుతారో అదే వరుసతో పిలుస్తామండి. మామయ్య అయితే మామయ్య, అత్తయ్య అయితే అత్తయ్య, వదిన, పెద్దమ్మ, చిన్నమ్మ, చెల్లె, అక్క, మేమైతే ఇవే వరుసలతో పిలుస్తామండి. ఈ ఆంటీ అంకుల్ అనేది ఏం లేవండి మా ఫ్యామిలీలో. అక్కడ చూడండి, కాబోయే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చే లోపట అక్కడున్న చిన్నపిల్లలందరూ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారనమాట. అక్కడ బ్లూ కలర్లో ఉంది కదా మా పిన్ని, ఆ శారీ కట్టుకున్నామే, ఆమె మా పిన్ని. ఆమె కూడా చిన్నపిల్లలకి అయిపోయి డ్యాన్స్ చేస్తుందండి. అంత ఇష్టం ఆమెకు కూడా చిన్నపిల్లలంటే. ఇగో ఆల్రెడీ మా సిస్టర్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇక ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి కొంచెం ఫ్లవర్ బుకేస్ ఇవ్వడము, ఆ తర్వాత ఇక వాళ్ళిద్దరూ దండలు మార్చుకోవడము, రింగ్స్ చేంజ్ చేసుకోవడము ఇవన్నీ జరిగాయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని లగ్గకోటి వేసుకుంటారు కదా. అంటే ఏంటి అంటే ఇంటి పెద్దలు అందరూ కలిసి ఒక మంచి ముహూర్తం అనేది చూసి ఆ రోజు అబ్బాయికి అమ్మాయికి పేరు బలం చూసి ఆ రోజు వాళ్ళకి వివాహం అనేది నిశ్చయం చేస్తారనమాట. ఇక్కడ కూర్చుని మా మమ్మీ మా డాడీ రాలేదండి. కొంచెం మా డాడీకి మా మమ్మీకి హెల్త్ బాగాలేక రాలేదన్నమాట. అక్కడ వెనకాల ఉన్నది మా తమ్ముడు, మీరు చూసే ఉంటారు కదా. ఇద్దరు బాబాయిలు, పిన్నులు, మేనత్తలు, మేనమామలు, మా చెల్లెళ్ళు, మా మరుదులు అందరు కలిసి కూర్చొని అక్కడ మంచి ముహూర్తం అనేది చూసి పెళ్లి చేస్తున్నారండి మా చెల్లికి, అలాగే ఆమె కాబోయే భర్తకి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.